రాచకొండ ఈ ప్రాంతం వేల ఏళ్ల చరిత్రకు ఆనవాళ్లు. పురాతన ఆలయాలు, కోటలకు నెలవు. చరిత్ర పట్ల ఆసక్తి ఉన్న వాళ్లకే కాకుండా స్నేహితులతో ఒకరోజు హాయిగా గడపాలనుకునే వారికి ఇది అనువైన ప్రదేశం. ఈ కోట చుట్టూ దాగి ఉన్న అంతుచిక్కని రహస్యాలు, ఆద్యంతము ఆసక్తికరంగా ఉండే ఈ కోట చరిత్రను ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణ చరిత్రలో రాచకొండకున్న స్థానం ఎంతో ప్రత్యేకమైనది. ఈ ప్రాంతాన్ని 14వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం మధ్యలో విలమ కులానికి చెందిన పద్మనాయకులు పరిపాలించారు. మొదట్లో పద్మనాయకులు కాకతీయులకు సామంతరాజులుగా పనిచేసేవారు. కాకతీయ రాజుల పతనం తర్వాత రాచకొండ ప్రాంతం నుండి వారి పరిపాలన మొదలుపెట్టారు. వీరు మొదట్లో ప్రస్తుత ఆమన్గల్ను రాజధానిగా చేసుకుని పరిపాలించారు. తర్వాత రాజధానిని రాచకొండకు మార్చారు. రాచకొండ రాజులు మొదట్లో బహుముని సుల్తాన్లకి, ఆ తర్వాత విజయనగర రాజులకి సహకారం అందించారు. బమ్మెరపోతన రాసిన భోగిని దండకం లాంటి పుస్తకాల్లో కూడా ఈ ప్రాంత చరిత్ర రాయబడి ఉంది. ఈ సంకెళ్ల బావి పేరు వెనక ఎంతో ఆసక్తికరమైన కథ ఉంది. అప్పట్లో శత్రువులను శిక్షించడానికి ఈ బావిని ఉపయోగించేవారు. సంకెళ్ల బావి గుట్టపై ఈ కోటని రాతి గోడలతో శత్రు దుర్భేద్యంగా నిర్మించారు. ఈ కొండపైకి చేరుకునే మార్గంలో కచేరీ మండపం, రచ్చబండ తారసపడతాయి. కొండ పై భాగానికి చేరుకోవాలంటే మనం 4 ముఖద్వారాలను దాటవలసి ఉంటుంది. పైకి చేరుకున్న తర్వాత శిథిలావస్థానికి చేరుకున్న పలు నిర్మాణాలు మనకి కనిపిస్తాయి. ఈ ప్రదేశంలోని రాజుల అంతఃపురం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ముఖద్వారాలపై కాకతీయ రాజముద్రలన్నీ చెక్కడం జరిగింది. ఏనుగు, పులి మరియు వివిధ ఆకారాలు ఈ ద్వారాలపై కనిపిస్తాయి. కొండ పైభాగంలో 2 పెద్ద బండరాళ్ల మధ్యలో సహజంగా ఏర్పడే ఈ బావి వెనుక ఎన్నో ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తున్నాయి. అప్పటి రాజులు నేరస్తులను శిక్షించడానికి ఈ బావిని ఉపయోగించేవారని, అందుకే దీన్ని సంకెల బావి అని పిలిచేవారని తెలుస్తుంది. బేతాళ నాయకుడిని ఈ వంశ మూలపురుషుడిగా భావిస్తారు. రాచకొండ రాజులలో చెప్పుకోదగ్గ వారు మొదటి సింగమనాయక మరియు అనపోత నాయక. మొదటి సింగమనాయకుని కాలంలో ఈ రాచకొండ నిర్మాణం మొదలైందని చరిత్ర చెబుతుంది. అనపోత నాయకుడు 1368లో ఇక్కడ 2 చెరువులను తవ్వించాడు. ఐదొందలేళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రాంతం మొదటి నుండి పాలకుల నిర్లక్ష్యానికి గురైంది. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలు విఫలమయ్యాయి. అయినప్పటికీ ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి తగ్గలేదు. నగరంలోని పలు ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, విద్యార్థులు శని ఆదివారాల్లో ప్రశాంతంగా గడపడానికి మరియు ట్రెక్కింగ్ చేయడానికి ఈ ప్రదేశానికి వస్తుంటారు. రాచకొండ రాజులు కోటకి ఆనుకొని ఉన్న గ్రామాల్లో ఎన్నో ఆలయాలను నిర్మించడం జరిగింది. వాటిలో ముఖ్యమైనవి శివాలయం మరియు సోమేశ్వరాలయం. కోటకి 8 వైపుల రాళ్లపై చెక్కబడి ఉన్న కాలభైరవుడు, గణపతి మరియు వివిధ విగ్రహాలను మనం చూడవచ్చు. రాచకొండ రాజులు స్వయాన కవులు కావడంతో సాహిత్యానికి పెద్దపీట వేశారు. బమ్మెరపోతన లాంటి కవులకి తమ ఆస్థానంలో చోటు కల్పించారు. హైదరాబాద్ నుంచి ఈ ప్రాంతం సుమారుగా 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది రంగారెడ్డి జిల్లా సరిహద్దులోని సంస్థాన్ నారాయణపూర్ అనే మండలంలో ఉంది. ఈ ప్రాంతం పచ్చని పొలాల మధ్యలో ఎటు చూసినా కొండలతో 2 కళ్ళు చాలంత అందంగా ఉంటుంది.